ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి జూలై 23, 24, 25, 26 తేదీలలో మీ జీవితంలో ఒక మహత్తరమైన దైవిక మార్పుకు నాంది పలకబోతున్న రోజులండి ఇవి. సాధారణ రోజులు కావు. ఎన్నో రోజులుగా మీ హృదయంలో దాచుకున్న బాధలను, మీ మౌన పోరాటాలను భగవంతుడు ఇవ్వబోతున్న సమాధానం ఈ 4 రోజులు. ఈ వీడియో మీ వరకు చేరిందంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి దైవ సంకల్పం మిమ్మల్ని ఇక్కడికి నడిపించిందని నమ్మండి. వృశ్చిక రాశి వారు బయటకు ఎంతో ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనసు కలిగిన వారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. కానీ అదే నమ్మకం ద్రోహంగా మారినప్పుడు తీవ్రంగా బాధపడడం కూడా వీరే. ఇక గత 2-3 సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు, ప్రాణంగా నమ్మిన వారి చేత మోసపోవడం వంటి ఎన్నో సంఘటనలు మిమ్మల్ని మానసికంగా కృంగదీసేలా ఉండవచ్చు. నేను ఎవరికి అపకారం చేయలేదు, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసులో మెదిలి ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారు సాధారణ జీవితాన్ని గడపడానికి జన్మించలేదు. మీరు బూడిదలోనే నుంచి జన్మించే ఫినిక్స్ పక్షి లాంటి వారు. మీ జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా మరింత బలంగా తిరిగి లేచే శక్తి మీకు స్వంతం. ఇక జూలై 23వ తేదీ నుంచి మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సూచనలు కనిపిస్తాయి. అలాగే ఆర్థికంగా రావాల్సిన ధనం మీ చేతికి అందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ జూలై 24వ తేదీ మీలో మానసిక ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. ఇన్నాళ్ళు మీ మనస్సును వెంటాడుతున్న భయాలు, సందేహాలు తొలగిపోతూ ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. కుటుంబ సభ్యులలో ఏర్పడిన అపార్థాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ జూలై 25వ తేదీ మీకు అత్యంత శక్తివంతమైన రోజని చెప్పవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం, అనుగ్రహం మీ వెనుక నిలబడుతున్నట్లు అనుభూతి చెందుతారు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. స్థిరాస్తి, వాహనం లేదా నూతన పెట్టుబడులకు సంబంధించిన శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పరిహారాలు తెలుస్తాయి, ఇక సమాధానం కూడా తెలుస్తుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల్లో కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. మీ మాటే అంతిమం అనే మొండితనాన్ని పక్కన పెట్టి మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా మీ రాబోయే ఆర్థిక ప్రణాళికల గురించి, ఆదాయ మార్గాల గురించి మూడో వ్యక్తికి తెలియనివ్వకండి. ఆరోగ్యపరంగా చూస్తే నరాల బలహీనత, నిద్రలేమి, రక్తపోటు వంటి జీర్ణ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవడం, మరింత సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహ సంచార ప్రభావం వల్ల ఈ సమయంలో మీ అంతర్దృష్టి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చూసే కొన్ని స్వప్నాలు కూడా భవిష్యత్తుకు సంబంధించిన దైవిక సంకేతాలుగా ఉండవచ్చు. శివాలయ దర్శనం, ప్రవహించే నీరు, నాగదేవత లేదా వెలుగులతో నిండిన ప్రదేశాలు కలలో కనిపించి వాటిని శుభ సూచకాలుగా భావించవచ్చు. పరిహారం ఇంకా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజు పరమశివునికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి దర్శించుకోవడం మంచిది. ఓం అంగరగాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే సాధ్యమైనంత వరకు ఆకలితో ఉన్నవారికి దానం చేయండి. దీనివల్ల మీ కర్మ సంబంధిత ఆటంకాలు తొలగిపోయి దైవానుగ్రహం మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు భయపడవద్దు. ఈ జూలై 23 నుండి 26 తేదీలు మీ జీవితంలో ఒక నూతన మహోజ్వాల అధ్యయనానికి నాంది పలకబోతున్నాయి. దైవాన్ని విశ్వసిస్తూ ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు రావాల్సిన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సమయం ఆసన్నమైంది. ఇక వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, ఒక గొప్ప పరమ సత్యం ఏమిటంటే అది మీరు ఇప్పటి వరకు అనుభవించిన
అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నిరాశ కూడా స్వర్ధం కాలేదు. భగవంతుడు మీకు ఆలస్యం చేయకుండానే చేయడేమో కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయలేడు. ఇక ఎందుకంటే వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఒక్కసారిగా కనిపించవు. నిశ్శబ్దంగా లోపల ప్రారంభమై ఆ తర్వాత ప్రపంచం మొత్తం చూసే స్థాయిలో నీ ఫలితాలను ఇస్తాయి. ఇక అందుకే మీ రాశికి రహస్యమైన శక్తికి ప్రతీకగా చెబుతారు. వృశ్చిక రాశి వారు చిన్నప్పటి నుంచి వయసుకు మించిన బాధ్యతలను మోస్తూ ఉంటారు. ఇక కుటుంబం కోసం ప్రాణంగా నమ్మిన వారి కోసం తమ స్వంత సంతోషాలను కూడా త్యాగం చేయడానికి వెనకాడరు. కానీ చాలా సందర్భాల్లో మీ మంచితనమే బలహీనతగా భావించి కొందరు మిమ్మల్ని ఉపయోగించుకొని వెళ్ళిపోతారు. మీ మౌనాన్ని చేతకానితనంగా, మీ క్షమాగుణాన్ని భయంగా, మీ ప్రేమను అమాయకత్వంగా అర్థం చేసుకుంటారు. చేసుకుని కూడా ఉన్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదండి. ఈ జూలై 23 నుండి 26 తేదీల వరకు మీ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మొదట సంకేతం ఏమిటంటే మీరు ఇన్నాళ్ళుగా పట్టించుకున్న కొన్ని విషయాలు ఒక్కసారిగా మీకు చిన్నవిగా అనిపిస్తాయి. అనవసరమైన బంధాలు, స్వార్థపూరితమైన మనుషులు, మనశ్శాంతిని దూరం చేసే పరిచయాలు కూడా మీరే దూరంగా జరగడం మొదలు పెడతారు. ఇది ఒంటరితనం కాదండి, ఇది మీ జీవితంలో ప్రారంభమవుతున్న దైవిక శుద్ధీకరణ. ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఒంటరిగా అయినా నిలబడగలను, నా జీవితాన్ని నేనే మార్చుకోగలను అనే బలమైన నమ్మకంతో మీలో కలుగుతుంది. ఇన్నాళ్ళు ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసిన మీరు మీ నిర్ణయాలకు మీరే విలువ ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. మూడవ సంకేతం వచ్చేసి మీ అంతర్దృష్టి మరింత శక్తివంతంగా మారడం. వృశ్చిక రాశి వారికి సహజంగానే ఒక దివ్యమైన అంతర్జ్ఞానం ఉంటుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు మీ విజయాన్ని చూసి సంతోషిస్తున్నారు, ఎవరు అసూయతో ఉన్నారు అనే విషయాలను మీరు ముందుగానే పసిగట్టే శక్తి మీకు ఉంటుంది. ఈ రోజుల్లో అది మరింత బలపడుతుంది. అందుకే ఎవరినైనా నమ్మే ముందు మీ మనసు చెప్పే మాటను ఒక్కసారిగా తప్పకుండా వినండి. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే దైవం వైపు మీ మనసు ఎక్కువగా ఆకర్షణీయతం అవుతుంది. శివుని నామస్మరణ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ధ్యానం, నిశ్శబ్దం మరియు పవిత్రమైన ప్రదేశాల్లో కొంత సమయం గడపాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు అండి, ఇక మీ ఆత్మ ఉన్నతమైన ఒక దశలోకి ప్రవేశిస్తుందని చెప్పే దైవిక సంకేతం. అసలు మీ జీవితంలో ఈ ఒంటరితనం ఎందుకు పెరుగుతుందో తెలుసా అండి? భగవంతుడు ఒక వ్యక్తిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే ముందు కొంతకాలం అతనికి ప్రపంచాన్ని దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే మీ నిశ్శబ్దంలోనే మనిషి తన అసలైన శక్తిని తెలుసుకుంటాడు. బయట శబ్దం తగ్గినప్పుడు మాత్రమే మనలోని ఆత్మవిశ్వాసం మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ స్వరమే రాబోయే రోజుల్లో మీ విజయానికి మార్గదర్శకంగా నిలబడబోతుంది. ఈ సమయంలో మీరు చేయకూడని అతిపెద్ద తప్పు ఏమిటంటే మీ బాధను అర్థం చేసుకొని వ్యక్తుల వద్ద ఓదార్పుకు వెతకడం. మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూసే నకిలీ మనుషుల నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు గొప్ప రక్షణ కవచం అని గుర్తుంచుకోండి. ఇంకా ఒక విశేషమైన విషయం ఏమిటంటే ఈ జూలై 23 నుండి 26 మధ్య కాలంలో మీకు వచ్చే కొన్ని స్వప్నాలు కూడా దైవిక సంకేతాలుగా ఉండవచ్చు. కళలలో శివాలయం కనిపించడం, నాగదేవత దర్శనం ఇవ్వటం, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్లు కనిపించడం, వెలుగులతో నిండిన ప్రదేశాలు లేదా ఎత్తైన మెట్లు కనిపించడం వంటి ఈ జీవితంలో ప్రారంభమవుతున్న శుభ మార్పులుగా సూచికలుగా భావించవచ్చు. అలాంటి కళలు పదే పదే వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, మీరు కోల్పోయింది మీకు తిరిగి రావచ్చు, కానీ మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మాత్రం తిరిగి రావడానికి దైవానుగ్రహంతో పాటు మీరు ధైర్యం కూడా అవసరం. అందుకే ఈ 4 రోజులు మీ మనస్సును బలంగా ఉంచుకోండి. మీ సమయం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశి వారు ఈ జూలై 23 నుండి 26 తేదీల్లో దైవానుగ్రహంతో మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు. ఇక ఈ 4 రోజులు కేవలం శుభ ఫలితాలను మాత్రమే కాదు, మీ జీవితానికి ఒక కొత్త దిశను కూడా చూపించబోతున్నారు. గ్రహ సంచార ప్రభావం ప్రకారం మీ రాశికి అధిపతి అయిన కుజ భగవానుడు మీకు అపారమైన ధైర్యాన్ని, కార్యసిద్ధిని ప్రసాదిస్తూ అండగా, గురు భగవానుని దివ్య అనుగ్రహం మీ అదృష్ట ద్వారాలను నెమ్మదిగా తెరవడం ప్రారంభించిందని. ఇక ఈ
23వ తేదీ మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని పనులు అనూహ్యంగా మొదలు కాబోతున్నాయి. ఇక చాలా కాలంగా రావాల్సిన ధనం మీ చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఒక అదృశ్యమైన దైవశక్తి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని మీరు అనుభూతి చెందుతారు. ఈ జూలై 24వ తేదీ మీ కుటుంబ స్థానం అత్యంత శుభప్రదంగా మారబోతుందని, ఇక గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన అపార్థాలు తొలగిపోయి మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం గురించి ఆందోళన పడుతున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయండి. ఈ జూలై 25వ తేదీ వృశ్చిక రాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు. మీ జీవితంలో రాబోయే గోల్డెన్ టైం ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చాలా కాలంగా కంటున్న కలలు నెరవేరడానికి ఇదే మొదటి అడుగు. నూతన గృహం కొనుగోలు చేయాలనే ఆలోచన, సొంత వ్యాపారాలను ప్రారంభించాలనే సంకల్పం లేదా విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈరోజు దైవ అనుగ్రహం లభించే అవకాశం బలంగా కనిపిస్తుంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడతాయండి. ఇక జూలై 26వ తేదీన మీ జీవితంలో ఒక మహాజ్వాలమైన మార్పుకు నాంది పలుకుతుంది. ఇన్నాళ్ళు మీ శ్రమకు తగిన గుర్తింపు రాక బాధపడుతున్న మీరు ఇక నుంచి మీ ప్రతిభను తగిన ఫలితాన్ని పొందడం ప్రారంభిస్తారు. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడడమే కాకుండా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు రాజయోగ స్థాయి విజయాలను అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ 4 రోజుల్లో మీరు కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలండి. ఇక మీ కోపమే మీ మొదటి శత్రువు అని ఎన్నటికీ మర్చిపోకండి. వృశ్చిక రాశి వారు ఇక తన గొప్ప బలం పట్టుదల అయితే అదే కొన్నిసార్లు మొండితనంగా మారి నష్టాలను కూడా తీసుకురావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఆవేశపూరితమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం కూడా మంచిది కాదు. ఈ సమయంలో మీపై అసూయతో ఉన్న కొందరు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే మీ విజయ ప్రణాళిక, ఆర్థిక విషయాలు మరియు రాబోయే అవకాశాల గురించి ఎవరితోనూ పూర్తిగా చర్చించకండి. మీ పైనే ఈ రోజుల్లో మీకు గొప్ప ఆయుధంగా మారే పని చేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. నిద్రలేమి, రక్తపోటు, నరాల బలహీనత మరియు జీర్ణ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వీటిని ఎక్కువగా తీసుకోవడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారి 4 రోజులు దైవిక సంకేతాలను కూడా అనుభూతి చెందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పూజలు, ప్రార్థనల తర్వాత ఫలిస్తాయి. ఇక పరమశివుని అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇక ఈ సమయంలో నాగదేవత ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మరియు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల అద్భుతమైన మానసిక ప్రశాంతతతో పాటు కార్యసిద్ధి కూడా లభిస్తుంది. ఇక గుర్తుంచుకోండి వృశ్చిక రాశి వారు, మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలన్నీ మీ జీవితంలో రాబోయే మహత్తర విజయాలుగా చెల్లించిన మూల్యం మాత్రమే. భగవంతుడు మీకు ఆలస్యం చేశాడేమో కానీ అన్యాయం మాత్రం చేయలేదు. ఈ జూలై 23, 24, 25, 26 తేదీలు మీ జీవితంలో ఒక నూతన మహోజ్వాల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. దైవం వల్ల మీ వెన్నంటే ఉండి ఇక మీకు రావాల్సిన విజయం ఇక మీ నుండి ఎంతో దూరంలో లేదండి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏమిటంటే అది భగవంతుడు మీకు ఇవ్వబోతున్నది కేవలం ధనయోగం మాత్రమే కాదు, మీ జీవితానికి నూతనమైన గుర్తింపు కూడా ప్రసాదించబోతున్నాడు. మీరు ఇన్నాళ్ళు ఇతరుల కోసం బ్రతికారు, ఇతరులను బాధలను మీదుగా భావించారు, మీ కష్టాలను మాత్రం మీలోనే దాచుకున్నారు, నిశ్శబ్దంగా పోరాడారు. కానీ ఇప్పుడు కాలమే మీకు అనుకూలంగా మారబోతుందన్నమాట. ఇక ఈ జూలై 23 నుండి 26 మధ్య కాలంలో మీ నమ్మకాన్ని కూడా భగవంతుడు ఒక్కసారి పరీక్షించబోతున్నాడండి. మీ జీవితంలో కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు కావచ్చు. మీ విజయాన్ని చూసి మళ్ళీ మీతో స్నేహం చేయాలని ప్రయత్నించే వారు కూడా కావచ్చు.
కావచ్చు, లేదా వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులు కూడా కావచ్చు ఇప్పటికీ. కాబట్టి ఈ రోజుల్లో ఎవరినైనా మీరు నమ్మే ముందు వారి మాటలను కాదు వారి జీవితాన్ని కూడా గుర్తు చేసుకోండి. వారి గతాన్ని కూడా గుర్తు చేసుకోండి. వృశ్చిక రాశి వారు గొప్ప బలహీనత ఏమిటంటే అది ఒకసారి క్షమించాలి అని నిర్ణయించుకుంటే మనస్ఫూర్తిగా క్షమించి మళ్ళీ అదే ప్రేమను చూపిస్తారు. కానీ ప్రతి ఒక్కరూ మీ మంచితనాన్ని అర్హులు కాదు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. దైవం మీ జీవితంలో కొందరిని దూరం చేసింది అంటే దానికి గొప్ప కారణం ఉంటుంది. అందుకే మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులను కూడా మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు 100 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఈ సమయంలో కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదిస్తామని ఆశలు చూపించేవారు మీ పేరును ఉపయోగించుకొని లాభపడిన వారు చూసే వ్యక్తులు, అలాగే మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే వారికి వీలైనంత దూరంగా ఉండండి. మీ జీవితంలో రాబోయే దైవికమైన విజయాలను అందరికీ ముందుగానే చెప్పడం కూడా మంచిది కాదు. మీ మౌనమే మీ విజయానికి మొదటి రహస్యం అని గుర్తుంచుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక అద్భుతమైన దైవిక రక్షణ కూడా లభించబోతుంది. మీకు తెలియకుండానే కొన్ని ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఒక పని జరగలేదు అని మీరు బాధపడుతున్న సందర్భాల్లో కూడా భవిష్యత్తులో అదే పని జరగకపోవడమే మీకు ఎంత మేలు చేసిందో అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా వస్తాయండి. అంటే ప్రతి మూసుకుపోయిన తలుపు వెనుక భగవంతుడు మీకోసం మరొక గొప్ప తలుపును సిద్ధంగా ఉంచాడని అర్థం. ఒక విశేషమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీ అంతర్దృష్టి చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా కలిసి వెంటనే వారి గురించి మీ మనసులో ఒక భావన కలిగితే దాన్ని గౌరవించండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం అంతర్జ్ఞానమే. చాలాసార్లు మీ మనస్సు చెప్పినదే నిజమై ఉంటుంది. కాబట్టి మీ నిర్ణయాల విషయంలో ఇతరులకు ఒత్తిడి లొంగకండి. మీ ఆత్మ చెప్పే మాటను కూడా వినండి. ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పూజ సమయంలో దీపం ఎక్కువసేపు వెలగడం, శివుని లేదా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన సంకేతాలు కనిపించడం, మనసుకు తెలియని ప్రశాంతత కలగడం లేదా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవ్వడం వంటి సంఘటనలు మీ జీవితంలో ప్రారంభమవుతున్న శుభకాలాలుగా సూచికలుగా భావించవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల్లో ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు మీ శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళితే చాలు. మిమ్మల్ని కిందకు లాగాలని ప్రయత్నించే వారు ఈరోజు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ కర్మ మీకు అండగా ఉన్నప్పుడు, మీపై పరమశివుని కృప ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మీ విజయాన్ని ఎక్కువ కాలం ఆపలేదండి. పరిహారంగా ప్రతి మంగళవారం మరియు సోమవారం పరమశివుని అభిషేకం చేయడం, నాగదేవతలకు పాలు కాకుండా పసుపు కుంకుమలతో నమస్కరించడం, అలాగే ఓం నమ శివాయ మరియు ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారు. వీలైతే ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం లేదా పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం కూడా మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. వృశ్చిక రాశి వారు భయపడకండి. మీరు కోల్పోయింది మీరు పొందడమే కాదు, మీరు ఊహించని స్థాయిలో భగవంతుడు మీకు కొత్త అవకాశాలను ప్రసాదించబోతున్నాడు. జూలై 23 నుంచి 26 తేదీలు మీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రారంభమయ్యే మహాజ్వాలమైన మార్పులకు నాంది పలకబోతున్నాయి. అంచంచలమైన భక్తితో, దృఢమైన విశ్వాసంతో ముందడుగు వేయండి. దైవ బలం మీ వెన్నంటే ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఒక విషయాన్ని మాత్రం బలంగా గుర్తుంచుకోండి. ఆ భగవంతుడు మీ జీవితంలో జరగబోయే గొప్ప మార్పులకు ముందుగానే ప్రకటించాడు. వాటికి సంబంధించిన సంకేతాలను మాత్రం చూపిస్తాడు. ఆ సంకేతాలను అర్థం చేసుకొని సహనంతో ఎదురు చూసే వారికి మాత్రమే దైవానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. జూలై 23, 24, 25, 26 తేదీలు మీ జీవితంలో అలాంటి దివ్యమైన సంకేతాలను తీసుకురాబోతున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పొందబోయే అతి గొప్ప వరం ఏమిటంటే ఇన్నాళ్ళు నిలిచిపోయిన మీ అదృష్ట చక్రం మళ్ళీ తిరగడం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు మీరు చేసే ప్రతి పని చివరి నిమిషంలో ఆగిపోయేది.
చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోయేవి. ప్రాణంగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయండి. ఇన్నాళ్లుగా మీకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులే ఇక నుంచి మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సమయం ఒక వరమని చెప్పవచ్చు. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు, గౌరవప్రదమైన బాధ్యతలు, విదేశాలకు సంబంధించిన అవకాశాలు మీ తలుపు తట్టే సమయం దగ్గర పడింది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆదాయాల్లో పెరుగుదల కనిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు అత్యంత అనుకూలంగా కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒప్పందాలు పూర్తి కావడం, కొత్త పెట్టుబడులదారుడు పరిచయం కావడం, గతంలో నిలిచిపోయిన బకాయిలు మీ చేతికి అందడం వంటి శుభ పరిణామాలు మీలో చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా భూమి నిర్మాణ రంగం, వైద్యం, విద్య, సాంకేతిక రంగం మరియు ఆధ్యాత్మిక సేవలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి అనూహ్యమైన లాభాలు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక మహత్తరమైన రాజయోగం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాజయోగం ఒక్క రోజులో వచ్చేసింది కాదు. ఇన్నాళ్ళు మీరు చేసిన కష్టం, నిజాయితీ, సహనం మరియు భగవంతునిపై ఉంచిన అంచంచలమైన విశ్వాసానికి లభించే దైవికమైన ప్రతిఫలం ఇది. మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ శుభకాలం రాబోయే కొన్ని నెలల పాటు మీకు గొప్ప అవకాశాలను తీసుకురాబోతుంది. ధనయోగం విషయానికి వస్తే చాలా కాలంగా నిలిచిపోయిన ధనం చేతికి అందడం, ఇక కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం, అనుకోని ఆర్థిక లాభాలు కలగడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక అయితే వచ్చిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగించకుండా కొంత భాగాన్ని దానం చేయడం, మరింత భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ విజయానికి అందరికీ ముందుగానే చెప్పకండి. వృశ్చిక రాశి వారు జీవితంలో చాలా విషయాలు నిశ్శబ్దంగా ప్రారంభమై ఘనంగా ముగిస్తాయి. కాబట్టి మీ ప్రణాళికను మీలోనే ఉంచుకోండి. మీ పనులు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రపంచానికి తెలియజేయండి. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు అత్యంత గొప్ప రక్షణ కవచం. పరిహారాల విషయానికి వస్తే ప్రతి సోమవారం పరమశివుని అభిషేకం చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి దర్శించుకోవడం అత్యంత శుభప్రదం. అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు, ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న గ్రహ సంబంధిత ఆటంకాలు తొలగిపోయి దైవానుగ్రహం మరింత పెరుగుతుంది. వీలైతే ప్రతి మంగళవారం ఎరుపు రంగు పండ్లు లేదా ఆహార పదార్థాలను పేదలకు దానం చేయండి. అలాగే పక్షులకు గింజలు వేయడం, ఆకలితో ఉన్న వారికి దానం చేయడం మీ పూర్వ కర్మ సంబంధిత దోషాలు క్రమంగా తొలగిపోయి మీ జీవితంలో శుభ ఫలితాలు వేగంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశి వారు ఒక విషయాన్ని బలంగా నమ్మండి. మీరు ఇన్నాళ్ళు కోల్పోయింది కేవలం సమయం మాత్రమే కాదు, మీ అదృష్టాన్ని కాదు. ఇక భగవంతుడు మీకోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాలు మీకు సరైన సమయంలో లభిస్తాయి. ఆలస్యం జరిగిందని బాధపడకండి. ఎందుకంటే దైవ ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎన్నటికీ చేయదు. ఈ జూలై 23 నుండి 24, 25, 26 తేదీలు మీ జీవితంలో ఒక నూతన మహజ్వాల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. మీ కష్టాలకు ముగింపు పలికి మీ విజయాలకు నాంది పలికే ఈ శుభ సమయంలో అంచంచలమైన విశ్వాసంతో ధైర్యంతో ముందడుగు వేయండి. పరమశివుని అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య కటాక్షం మరియు దైవ బలం ఎప్పుడూ మీ వెన్నంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈ సమాచారం మీకు నిజమనిపిస్తే, నమ్మితే, ఆ దైవం పంపిన సందేశం మీకు అందిందని నమ్మితే వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.